ఎల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. పుస్తకాన్ని మూసేసిన క్షణమే కాదు, ఆ గడియే మన లోకాన్ని విప్పే తాళం. అదే ఆట విడుపు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆట అంటే ఆడుకోవడం. విడుపు అంటే రిలీజ్, బ్రేక్, గ్యాప్, రిలాక్సేషన్ అన్నమాట. అంటే పూర్వకాలంలో పాఠశాలల నుండి ఆటలకే ఇచ్చే సమయం అనే భావం వస్తుంది. ఆట విడుపు అనే పదం మనకి కేవలం సెలవు కాదు, బంధనాల నుండి కాస్త విరామం. బడి ముగియగానే పిల్లలు పుస్తకాలు పక్కన పెట్టి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ ఆడుకునే ఆటలు, పాటలు, నవ్వుల కిలకిలతో గడిపే సమయం ఆట విడుపు. ఆట విడుపు అనే పదం వెనక సాంప్రదాయక జీవన శైలి, బాల్యపు ఆనందాల చిహ్నం, విశ్రాంతికి దారి తీసే మార్గం, అన్ని తాత్పర్యాలు దాగున్నాయి. పిల్లలకే కాదు, మనకు కూడా జీవనంలో ఆట విడుపు ఒక్కోసారి చాలా అవసరం. మనం రోజూ చేసే పని ముగియగానే ఆ మిగిలిన సమయాన్ని విరామం అంటున్నాము. కానీ దాన్నే పూర్వకాలంలో ఆట విడుపు అనేవారంట. ఆట విడుపు వర్సెస్ విరామము మధ్య ఎంత తేడా ఉందంటే, పని ముగిసినప్పుడల్లా పరవశింపచేసేదే ఆట విడుపు. బడి ముగియగానే బూట్లు విసిరి పారేసిన ఆ చిలిపి చేష్టలు, చెట్లు ఎక్కి దిగే బాల్యం, కాగితం పడవల ప్రయాణం, గోలిగుండ్ల గొడవ, ఇలా ఇప్పుడు పని ముగిసిన తరువాత మొదలయ్యే విరామం, నిద్రకి లేదా సోషల్ మీడియాకి. జీవితమంతా పాఠాలే, ఆటలు అన్నీ మిగిలిన జ్ఞాపకాలే. ఫోన్లలో జీవం, మనసుల్లో శూన్యం. ఓ చిన్న పిల్లవాడు పబ్జీలో పోరాటం, అమ్మకు వాట్సాప్ స్టేటస్లో శాంతి, తండ్రి చేతిలో టిక్ టాక్, కూతురి ఊపిరి ఇన్స్టాగ్రామ్లో లైక్స్. ఒకప్పుడు బాల్యం అంటే ఆటలు, ఇప్పుడు స్నాప్చాట్లో స్టోరీలు. ఆట విడుపు పోయింది, విరామం వచ్చింది. మనసు తేలిపోవడమే మర్చిపోయింది. పని విడిచి పరవశించి 10 మందిలో పడిపడి నవ్వి గడిచిన రోజులు గుర్తు వచ్చి మనసు గాలిలో తేలే ఆట విడుపు ఓ మధుర క్షణం. పని తర్వాత విరామం కాకూడదు. మళ్ళీ ఆ చిన్ననాటి ఆట విడుపు రావాలి మనకి, కావాలి మనకి. బడి ముగిసింది, కానీ ఆ చివరి గంట మోగినప్పుడు అనే పేజీ మూసుకుపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.